హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో కామాక్షి సమేత స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తున్నానండి. ఇది ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలోని మొగిలి అనే విలేజ్లో అయితే ఉందండి. ఎగ్జాక్ట్గా అయితే చిత్తూరు పలమనేరు నేషనల్ హైవేకి దగ్గరగా ఉందండి. దీన్ని దక్షిణ కాశీగా పేరుగాంచినదండి. ఈ టెంపుల్ యాక్చువల్గా ఈ ప్రాంతంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండేవటండి. అక్కడ బోయ దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. అతని భార్య వంట చెరుకు కోసమనే అడవికి వెళ్తే అక్కడే ఆమె నిండు గర్భిణి కాబట్టి నొప్పులు వచ్చి ప్రసవించి మగబిడ్డకైతే జన్మనిచ్చింది. మొగలి పొదలకు దగ్గరగా జన్మించారు కాబట్టి అతని పేరు మొగలి అప్ప అని పేరు పెట్టారు. అతను పెరిగి పెద్దయ్యి ఒక రైతు దగ్గర పశువులు కాపరిగా చేరారండి. అలా ఒకరోజు అతను చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలకి గొడ్డలితోటి నరుకుతూ ఉంటే అకస్మాత్తుగా ఒక రాయి తగిలిన శబ్దం వచ్చేసి అతడు భయభ్రాంతుడయ్యి ఆ గ్రామస్తులందరినీ తీసుకొని రాగా అక్కడికైతే శివలింగం అయితే కనపడిందండి. అప్పటి నుంచి అతను ఆ శివలింగానికి అయితే పూజ చేస్తూ ఉండేవారు. మొగలి అప్ప అనే అతనుకి అది శివుడు కనపడ్డాడు కాబట్టి, లింగం కనపడింది కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ ఈశ్వరుడు మొగలీశ్వరుడుగా పేరుగాంచారండి. అది ఇక్కడ ఇట్లాగా స్వామివారికి మొగలీశ్వర్ అనేసి పిలుస్తారండి, స్వయంభూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.